చూడు మరి ఎవరు శ్రీరామ్. ఇప్పుడు రావణ కష్టం ఉంటారు కాబట్టి అందరూ కూడా చిత్త బుద్ధి అహంకారం అనేటువంటి 10 గుణాలు రావణుల్లో ఉన్నాయి కాబట్టి ఆ గుణాలన్నీ పోవాలి, మంచి జరగాలనే ఉద్దేశంతో అలాంటి రాక్షసుల్ని దహనం చేసుకోవడం జరుగుతుంది. అంటే మనం దీనిని గురించి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనలో ఉన్నటువంటి ఏవైతే ఈ 10 దుర్గుణాలు ఉన్నాయో వాటన్నిటిని విడనాడి మనమందరం మంచి మార్గంలో ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ పరంపర కొనసాగుతుంది. నేటి సమాజంలో అది ఖచ్చితంగా అందరూ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మరొకసారి పేరు పేరున అందరికీ తెలియజేస్తున్నాను. సాధించిన రోజు కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క విజయదశమి సందర్భంగా ఆ భగవంతుడితో ప్రార్థించుకుంటూ ఈ దేశం బాగుండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా రావణుడు ఎక్కడ లేడు, మన లోపలనే ఉన్నాడు. రాముడు అనేటోడు మన లోపల పాజిటివ్ ఎనర్జీ ఉన్నది, అదే విధంగా రావణుడు కూడా మన లోపల నెగిటివ్ ఎనర్జీగా ఉన్నాడు. మనం పాజిటివ్ ఎనర్జీ ఉండి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మనమందరం కూడా రాముని బాటలో నడవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మనం కూడా ఈ విజయదశమి సందర్భంగా మరి అమ్మవారి దీవెనలు ప్రతి కుటుంబంపై నుండి ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అమ్మవారు ప్రసాదించాలని చెప్పి రైతులకు మంచి పంటలు పండి వ్యాపారస్తులకు మంచి వ్యాపారాలు జరగాలని ఎవరి వృత్తిలో వాళ్ళు అభ్యున్నతి చెందాలని చెప్పి అదేవిధంగా మనం అందరం కూడా కలిసి మెలిసి తాండూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి తాండూరు ప్రాంతం ఒక పీస్ఫుల్ ప్రాంతంగా ఒక అభివృద్ధి చెందిన ప్రాంతంగా మనం అందరం కూడా ఏకమై కలిసిమెలిసి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ మళ్ళొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు 2 అక్టోబర్ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ ఈ రోజే కాకుండా గత 9 రోజుల నుంచి కూడా దుర్గామాతని పూజించుకుంటూ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దుర్గామాతని ఆశీర్వాదం తెలుసుకొని 9 రోజులు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా తాండూరు ప్రజలందరూ కూడా బాగుండాలా, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి చాలా హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా దానికి సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంటే కానివ్వండి, మున్సిపల్ సిబ్బంది డిపార్ట్మెంటే కానివ్వండి, ప్రతి ఒక్కరికి సహకరించినటువంటి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాలు రోజు రోజు కూడా భక్తి శ్రద్ధలతో ఇంకా కూడా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా విజయదశమి అంటే మనకందరూ కూడా తెలుసు, చెడు పైన విజయం సాధించుకుంటూ ఆ విజయదశమిని అయితే మనం ఏ విధంగా అయితే జరుపుకుంటున్నామో ప్రతి ఒక్కరూ తాండూరు పట్టణ ప్రజలు కానివ్వండి, తాండూరు నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, ప్రతి ఇంట్లో విజయం చేకూర్చాలని చెప్పి కూడా అందరికీ ప్రతి భగవంతుడు ప్రతి దగ్గర ప్రతి ఒక్కరు కూడా విజయాన్ని అందించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ. దసరా పండుగ సందర్భంగా మనమంతా కూడా కొన్ని ఏళ్ల నుంచి మరి ఇక్కడ పెద్ద ఎత్తున విజయదశమి కార్యక్రమాలు జరుపుకోవడం కూడా జరుగుతున్నది. మరి దసరా పండుగ మనము ఎందుకు జరుపుకుంటామో మీ అందరికీ కూడా తెలుసు. గ్రామాల్లో కూడా ఎన్నికట్లో తాతలు మన ముత్తాతలు అందరూ కూడా మరి దసరా పండుగ కన్నా ముందు బతుకమ్మ పండుగ ఆడించి మరి అన్ని వర్గాలు అందరం కూడా కులమత భేదాలు లేకుండా గ్రామంలో మనందరం కూడా కలిసి జంబి కార్యక్రమం చేసుకుంటాం. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు మంచిని కోరుకుంటూ చెడంటూ ఏదంటుంటే పక్కకు పెట్టి మనందరం కూడా మంచి మార్గంలో పోవాలనే ఉద్దేశంతో ఈ దసరా పండుగ కార్యక్రమంలో ప్రతి వార్డు నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటాం. మరి ఇక్కడ తాండూరులో కూడా ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో అందరం కూడా పాల్గొని జరుపుకోవడం కూడా జరుగుతున్నది.
మరి అందరూ కూడా వ్యాపారవేత్తలు కానీ యువత కానీ రైతులు కానీ సంతోషంగా ఉండాలని చెప్పి మరి ఏదైతే మనం కోరుకున్నవన్నీ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి అందరం కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చి అందరూ నమస్కారం చెప్పుకుంటూ సెలవు చేసుకుంటున్నాం.